నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రోజున రైతు బంధు పథకం పైన సలహాలు సూచనల గురించి ప్రత్యేక మహాజన సభ సమావేశం నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా అసిస్టెంట్ రిజిస్టర్ పోసన్న హాజరై మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆదివారం రోజున సిరికొండ సొసైటీలో రైతు బంధు సలహాలు సూచన కార్యక్రమాన్ని మండల రైతుల ఆధ్వర్యంలో నిర్వహించి రైతుల అభిప్రాయాలను సూచనలు తెలుసుకోవడం జరిగిందని ఈ యొక్క నివేదికను DCOకు సమర్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ గంగాధర్, వైస్ చైర్మన్ నర్సయ్య, డైరెక్టర్ లింగం రమేష్, మాజీ చైర్మన్ మైలారం గంగారెడ్డి, సొసైటీ సిబ్బంది అలీ, రాజారెడ్డి, నీలేష్, భూపతి రెడ్డి, గిరి, బాలరాజు, మండల రైతులు పాల్గొన్నారు. ఇంటికి 5 ఎకరాలకు రైతు బంధు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే రాష్ట్రం యొక్క 5 ఎకరాలు కూడా ఆలోచించి ప్రతి రైతుకు మరీ కూలికి కాకుండా ఇంతకుముందు ప్రభుత్వం ఇచ్చినట్టుగా 5 ఎకరాలకు 5 ఎకరాల వరకు ఇస్తే బాగుంటుంది. ఈరోజు దీని గురించి ముఖ్యంగా ఏంటంటే రైతులకు పంట పండించిన భూములకే ఇవ్వాలి. ఎన్నో వెంచర్లు చేసిన వీళ్ళకు, గుంటలకు, ఖర్చుకట్టిన వీటికి అటువంటి భూములకు ఇవ్వకుండా సర్వే చేసి పంట పండే భూములకే ఇవ్వాలని భావిస్తున్నాడు. ఈ ఉన్న ప్రభుత్వం ఈ సర్వే బాగుంది. రైతులకు ఎంత ఇస్తే బాగుందని రైతులకు అడిగి సేకరించి ఇద్దామనే ఆలోచన గవర్నమెంట్ ఉన్నది. ఎక్కువ గవర్నమెంట్ లాస్ అవుతుంది, తక్కువ ప్రజలతో ఇబ్బంది అవుతుంది ఆలోచించి ఈ మంచి ప్రోగ్రాం పెట్టి రైతుల సేకరణతో రైతుల అభిప్రాయంతో ఇద్దామనే ఆలోచన కావాలి. కాబట్టి దీనికి మా అభిప్రాయంగా కుట్టలకు కానీ ఈ భూములు అనవసరంగా పైసలకు దానికి ప్లాట్ పెట్టడానికి చాలా దుర్యోగం అవుతుంది. అది కాకుండా రైతు పండించే రైతుకు డైరెక్ట్గా పంట పండించే రైతులకు డైరెక్ట్గా ఇస్తే బాగుంటుంది. 10 ఎకరాల లోపు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈరోజు 5-10 ఎకరాలు కామన్ అయిపోయింది. 10 ఎకరాల లోపు రైతులకు ఇస్తే బాగుంటుంది. గవర్నమెంట్కు మరీ ఇబ్బంది కాకుండా ఎకరాలకు ఇబ్బంది ఇచ్చే బాగుంది. వ్యవసాయం చేయడానికి ఇచ్చే బాగుంది. స్వచ్ఛమైన రైతు పండించే దానికే ఇస్తే బాగుంటుందని మళ్ళీ రాజభక్తులు మనం మాట్లాడి దాన్ని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. 10 ఎకరాల వరకు సుమారుగా భార్యకు 5 ఎకరాలు ఉన్నా, భర్తకు 5 ఎకరాలు ఉన్నా, 10 ఎకరాల వరకు ఇవ్వచ్చు. కొడుకులు ఉన్న వాళ్ళకు కూడా 10 ఎకరాలకి ఇవ్వచ్చు. మ్యారేడ్ అయిన వాళ్ళు, మ్యారేడ్ కాని వాళ్ళు ఉంటే 5 ఎకరాల దాకా ఇవ్వచ్చు. పెళ్లి కాని వాళ్ళకు, కుటుంబానికి 10 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకైనా కానీ 10 ఎకరాలకి ఇచ్చి 11 ఎకరాలు ఉన్నా కానీ ఎకరం పైసలు ఇవ్వకుండా బాధలేదు. వాళ్ళు 50 ఎకరాలు ఉన్నారు. 50 ఎకరాలకు 10 ఎకరాలకి ఇచ్చి 40 ఎకరాలు ఇవ్వకుండా వాళ్ళు ప్రభుత్వం నుంచి అందే పథకం వద్దనే బాధపడకుండా ఉంటారు. ఎందుకంటే ఒక యజమాని 10 ఎకరాలు ఉండి 3 కొడుకులు పంచడం జరుగుతుంది. ఆ యజమాని కొడుకు పేరు 7 పంట అన్నాడు. కాబట్టి రైతులు 10 ఎకరాల వరకు ఇస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. మళ్ళొకటి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా చాలా మంచిగా పనిచేస్తుంది. రైతులకు కూడా మన పంట నష్టపరిహారం ఇచ్చిండ్రు. చిన్న రైతులు కొద్దిగా అవగాహనతో పత్రికలకు తెలియజేసినందుకు ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నా. సంతోషం. ఈ యొక్క అవగాహన కార్యక్రమం కూడా రైతులు ఇంకెక్కువ వస్తే బాగుంటుండే అని నా అభిప్రాయం. రెండో విషయం ఏంటంటే రైతు బంధు
నా అభిప్రాయం అయితే చెప్తున్నా, రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకోకుండా, ఎందుకంటే లేనోళ్ళకు కూడా కొంతమంది చాలా మంది రేషన్ కార్డు లేవు. అసలు రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకోకుండా ఈ రోజుల్లో ఖర్చులకు, ఈ రోజుల్లో లివింగ్ కాస్ట్ పెరిగింది కాబట్టి ప్రతి పట్టదారుకు 10 ఎకరాల లోపున, అంటే 10 ఎకరాల వరకు పెట్టి, ఇద్దరు పట్టదారు 10 ఎకరాల వరకు పట్టదారుకు 10 ఎకరాల భూమికి అది తడి కానీ కృషికి కానీ ఇస్తే బాగుంటుంది.